వేసవి వేడిపై దాడి చల్లటి రిఫ్రెషింగ్ స్టాప్ తో హాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా మామునూర్ విమానాశ్రయం భూసేకరణ సమీప ప్రాంతాల రైతులకు ఆందోళన కలిగిస్తోంది. ఎలాంటి పరిహారం ఇవ్వకుండానే పంటలు వేసుకోవద్దంటూ నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు రైతులు. అదీకాక తమకు ఎలాంటి నోటీసులు రాలేదని, ఎక్కడో గ్రామ పంచాయతీలకు అంటిస్తే ఎలా అవుతుందని నిలదీస్తున్నారు. జిల్లా వరంగల్లోని మామునూర్ ఎయిర్పోర్ట్ నిర్మించనున్న భూముల్లో పంటలు వేయొద్దని జిల్లా అధికారులు రైతులకు నోటీసులు పంపించారు. ఈ నోటీసులను రైతులకు ఇవ్వకుండా గ్రామ జంక్షన్లలో అతికించారు. కలెక్టర్ ఉత్తర్వులుగా వరంగల్ ఆర్డీఓ పేరుతో ఎయిర్పోర్ట్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న గ్రామాలైన గాడిపల్లి, గుంటూరుపల్లి, నక్కలపల్లి గ్రామాల్లో వీటిని అతికించడంతో భూములు కోల్పోతున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. ముందుగా నోటిఫికేషన్ ఇచ్చి అభ్యంతరాలు చెప్పేందుకు నిర్దేశిత గడువిచ్చి ధరపై సంప్రదింపుల ప్రక్రియ పూర్తయితేనే భూసేకరణ చట్టం ప్రకారం సదరు భూములు ప్రభుత్వ భూములుగా పరిగణించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దీనిలో భాగంగానే రైతులకు పంటలు వేసుకోవద్దని చెబుతున్నామని వాదిస్తున్నారు. మీకు టర్మల్ అంటే అండర్గ్రౌండ్ నుంచి టర్మల్ ఇస్తాము, ఎక్కడైనా ఇండియాలో ఒక 600 మీటర్లే కదా, ఎయిర్పోర్ట్ కింద నుంచి మీకు ఇస్తాము, టర్మల్ ఇస్తామని చెప్పారు. చాలా సంతోషపడ్డాం. కానీ మాకు తర్వాత ఏమన్నారు, మీకు భూమి బదులు భూమి చేయలేమన్నారు. ఇదేంటండి ఇస్తామన్నారు, ఇప్పుడు మేము ఎట్లా పోవాలి, ఏం చేయాలంటే మీకు ఫస్ట్ 28 లక్షలు అన్నారు, తర్వాత 56 లక్షలు అన్నారు. ఇప్పుడు జనరల్ 65 లక్షలు చేశారు. కాన్స్టెంట్ అంటే ఇక ఫిక్స్డ్ అన్నాడు, దాన్ని 98 లక్షలు అన్నారు. తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు, మా కొండ సురేఖ గారు, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు, కలెక్టర్ గారు వీళ్ళంతా కలిసి 1,20 లక్షలు చేశారు. వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలం గాడిపల్లి రెవెన్యూ పరిధిలోని గాడిపల్లి, గుంటూరుపల్లి, నక్కలపల్లికి చెందిన 200 మంది రైతులకు సంబంధించిన 245 ఎకరాల భూమిని ప్రభుత్వం ఎయిర్పోర్టు కోసం సేకరిస్తోంది. జిల్లా యంత్రాంగానికి రైతులకు మధ్య జరిగిన సంప్రదింపుల్లో ఎకరానికి 1,20,00,000గా ధర ఖరారైంది. దీంతో ఈ వానాకాలం నుంచి రైతులకు సంబంధించిన భూముల్లో పంటలు వేసుకోవద్దని అధికారులు ప్రకటించగా వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం డబ్బులు చెల్లించాకే భూములు ఇస్తామని, చిల్లిగవ్వ చెల్లించకుండా పంటలు వేసుకోవద్దంటే ఎలా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. మాకు నోటీసులు మాకైతే ఎవరు ఇవ్వలేదు. మాకు వాట్సాప్లో వచ్చిన మా గాలి వార్తే మాకైతే కరెక్ట్గా మాకు వచ్చి నోటీసులు ఇచ్చి మీరు భూమి దున్నొద్దు, మీరు చేయొద్దు అనేది మాతో ఎవరు చెప్పలేదు. మేము ఆల్రెడీగా నారులు పోసుకున్నాం, 10 గింజలు నాటుకున్నాం. మాకు ఏ పరిహారం ఇవ్వకుండా, నష్టపరిహారం ఇవ్వకుండా, మాకు ఏది లేకుండా మమ్మల్ని ఇప్పుడు వచ్చి మీరు విత్తనాలు వేసుకోవద్దు ఏమొద్దంటే ఇటు పంటకు నష్టపోతాం, ఇటు డబ్బులకు నష్టపోతామా? మేము బరాబర్గా విత్తనం వేసుకుంటాం. మేము భూములు మాకు సరైన ఇంకోసారి మొన్న ఎమ్మెల్యే గారి దగ్గర కూడా పోతే కూడా ఇంకోసారి దప్ప మీటింగ్ పెడతారు మీకని చెప్పాడు. మాకు ఇంకోసారి దప్ప మీటింగ్ పెట్టి మేము అనుకున్నది మాకు 2 కోట్లు ఇవ్వమని అడిగాం. మేము భూములు కోల్పోతున్న రైతులకు నేరుగా నోటీసులు ఇవ్వకుండా రైతులు ఉండే గ్రామాల పేరుతో నోటీసులు ముద్రించి గ్రామ కూడళ్లలో నోటీసులు అతికించారు. రైతులందరూ మృగశిర రోజు నుంచే భూములు పొతం చేసుకుని దుక్కి దున్ని నార్లు పోసుకున్నామని వాపోతున్నారు. తమకు సరైన నష్టపరిహారం చెల్లించే వరకు పంటలు పండిస్తూనే ఉంటామని తేల్చి చెబుతున్నారు. లేదండి, ఏ రైతుకు రాలేదు. వాళ్ళు ఏదో మరి ఆఫీసుల్లో అంటించాం, పోస్టర్లు అంటించండి అని అంటున్నారంట, కానీ రైతుగా అయితే రాలేదు. వాళ్ళు ఎక్కడ అంటించుకున్నా ఆ రైతుకైతే రావాలి కదండి. ప్రతి రైతుకి మీ ల్యాండ్ ఓనర్స్ ఉన్నారు కదా, ప్రతి ల్యాండ్ ఓనర్స్కి రావాలి కదా, లెటర్ పూర్వకంగా అధికారికంగా రావాలి కదా. మీకు ఇంత కట్టించాము మేము రేటు, మీ భూమిని పలానా హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాం, మీ పాస్బుక్లు ఇవ్వండి, మీ ఖాతా నెంబర్లు ఇవ్వండి అని ప్రతి రైతుకి ఇంటిమేషన్ రావాలి కదా. ఇప్పటికైనా సరైన పరిహారం చెల్లించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. అయితే ప్రభుత్వం రైతుల వాదనను పరిగణలోకి తీసుకుంటుందా, లేక వేసిన పంటను తొలగిస్తుందా అనేది త్వరలోనే తేలనుంది.